నేటి విశిష్టత. నేటి వైశిష్యంలో భాగంగా ఇప్పుడు మనం ఒక చక్కటి విషయాన్ని మాట్లాడుకుందాం. ఒక చిన్న మంచి అలవాటు వ్యక్తికి ఎంతో చక్కటి జీవితంలో సక్సెస్ని, దాంతోపాటుగా తను సాధించాలనుకున్న విషయంలో మంచిగా ముందుకెళ్ళడానికి అన్ని విధాలా దోహదపడుతుంది అని తెలియచెప్పడానికి ఒక చిన్న మోటివేషనల్ స్టోరీని మనం ఇవాళ తెలుసుకుందాం. అయితే ఒకానొకప్పుడు ఒక ప్రదేశంలో ఒక ఋషి అనుకోవచ్చు, సాధువు ఉండడం జరుగుతుంది. ఒక అబ్బాయి ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు ఎంత చెప్పినా సరిగ్గా చదువుకోకపోవడం, సమయాన్ని ఉపయోగించుకోకపోవడం, త్వరగా పడుకోకపోవడం, త్వరగా నిద్ర లేకపోవడం, అంటే ఏ విషయంలో కూడా ప్రతి విషయాన్ని, అది చదువు కానీ ప్రతి విషయాన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ, వాయిదాలు వేసుకుంటూ, రేపు చదువుతానులే, లేకపోతే రేపు చేస్తానులే ఆ పని, ఇంకొంతసేపు నేను పడుకుంటానులే అన్నట్టుగా సమయాన్ని అతను అలా జరుపుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. అయితే అతని క్లాస్మేట్స్ కానీ లేకపోతే వాళ్ళ స్కూల్లో మిగిలిన వాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా చాలాసార్లు చెప్పి చూస్తారు, టీచర్లు కూడా చెప్పి చూస్తారు, సరిగ్గా నువ్వు చదవట్లేదు, మంచి మార్కులు రావటం లేదు, నువ్వు చక్కగా చదివి మంచిగా మార్కులు తెచ్చుకోవచ్చు కదా అని చెప్పి విసిగెత్తిపోతారు. తల్లిదండ్రులు కూడా అన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేస్తారు, అబ్బాయికి మంచి మార్కులు రావటం లేదు అంటే శ్రద్ధ చూపించి చదవటం లేదన్నది మొదటిది ఇందులో మనం గుర్తించేది. ఈ రకంగా అతను ప్రతి విషయాన్ని సర్లే రేపు చేస్తానులే అని చెప్పి అలా వాయిదా వేయడం, దానివల్ల రకరకాలుగా ఇంకా సమస్య అలా సాగుతూ ఉంటుంది. అయితే అతనితో పాటు చదువుకుంటున్న పిల్లలందరూ కూడా మంచిగా చదువులో రాణించడం, చక్కగా దాంతోపాటుగా మంచిగా సెటిల్ అవ్వడం, అంతేకాకుండా జీవితంలో వాళ్ళు ఏ రకమైన రంగంలోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆయా రంగాల్లోకి వెళ్ళడం, ఇలాంటివి కూడా జరిగిపోతుంటుంది కాలక్రమేణా. తర్వాత ఇలా సంవత్సరాలు గడిపేసిన తర్వాత, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత ఆ అబ్బాయికి ఒకరోజు సడన్గా అనిపిస్తుంది అనమాట, ఏంటి అందరూ మంచిగా సెటిల్ అయిపోతున్నారు, నా స్నేహితులందరూ కూడా వారు రకరకాలుగా ఎప్పుడు నాతో పాటు క్లాస్మేట్స్గా ఉండే వాళ్ళందరూ ఇప్పుడు మంచి మార్గంలోకి వెళ్ళిపోయినట్టుగా చక్కగా వెళ్ళిపోయారు, నాదేంటి ఇలా అయిపోయింది, నేను ఇంకా ఇలాగే ఉన్నానంటని చెప్పి అప్పుడు రిపెంటెన్సీ లాగా కొంత ఫీల్ అవుతాడనమాట. అయిన తర్వాత ఏం చేస్తాడంటే ఆ రోజున కొంచెం మనసు స్థిమితం లేకుండా కొంతలా నడుచుకుంటూ ఒక ప్రదేశానికి వెళ్తాడు. అక్కడ ఒక సాధువు కూర్చొని ఆయన ఒక మెడిటేషన్ లాంటివి చేసుకుంటుంటాడు అనమాట, ఒక మాంక్. ఆయన చేసుకుంటుంటే ఆయన ముందుకు వెళ్ళి అక్కడ కూర్చొని ఉంటాడు. చాలాసేపు పోయిన తర్వాత తన కళ్ళు తెరిచి చూసి చాలా అబ్బాయి వైపు కరుణతో, ప్రేమతో, మంచి హృదయంతో, ఏంటి బాబు ఇలాంటి చోటుకు వచ్చావు, ఇది ఇలాంటి అరణ్యంలోకి వచ్చావేంటి, దట్టమైన అరణ్యంలోకి, నువ్వు ఎవరు, ఏంటి, దేనికి సంబంధించి వచ్చావు నువ్వు అని అడిగితే ఆ అబ్బాయి చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే, ఆగు ముందు నువ్వు ఆహారం తీసుకో అని చెప్పి తన దగ్గర ఉండే పండు ఫలం లాంటిది ఇచ్చి, అబ్బాయి కొంత పాలు లాంటివి ఇచ్చి, నువ్వు ముందు ఇది తీసుకో, ఎందుకంటే ఆకలితో ఉన్నప్పుడు మన బుర్ర సరిగ్గా పనిచేయదు కదా, నువ్వు ఎంతసేపటి నుంచో ప్రయాణం చేసి వచ్చి ఉంటావు, ముందు ఇలా తీసుకో అని చెప్పి అబ్బాయికి ఇవ్వడం జరుగుతుంది. ఆ అబ్బాయి ఆహారం తీసుకున్నాక ఇప్పుడు చెప్పు నువ్వు ఏంటి, నీ యొక్క సమస్య ఏంటి, ఎందుకు ఇక్కడ దాకా వచ్చావు అంటే అప్పుడు అబ్బాయి తనదంతా చెప్తాడనమాట. నేను ఇలా జరిగింది, నా వల్ల నేను జీవితంలో అనుకున్నట్టుగా ఏమీ సాధించలేకపోయాను, నాకేం అర్థం కావట్లేదు అయిపోయింది, నాకు అంతా క్యాజువల్గా తీసేసుకున్నాను అన్ని విషయాలు, నా స్నేహితులందరూ కూడా తమ రంగాల్లో సెటిల్ అయ్యారు, నా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఎంత చెప్పినా నేను సరిగ్గా వినలేదు, నేను ప్రతిదీ కూడా ఇలా వాయిదా వేసే పద్ధతిలాగా అయిపోవడం వల్ల, ప్రతిదీ కూడా ఆ జాప్యం వల్ల నేను ఇలా ఏమీ చేయలేకపోయాను, చదువులో చాలా వెనకబడిపోయాను, నాకు ఇప్పుడు ఎలాగైనా సరే దాంట్లో మంచి ఫలితాలు కావాలి, నేను బాగుండాలన్న ఫీలింగ్ ఇప్పుడు వచ్చింది నాకు అన్నట్టుగా చెప్తే ఆయన అంటాడనమాట, అయితే సరే నువ్వు అన్నది బాగుంది, నాకు అర్థమైంది బాబు, కానీ దీనికి ఏంటంటే ఒక చిన్న అలవాటు కనుక నువ్వు చేసుకుంటే జీవితంలో అన్నీ అనుకున్నవి సాధించడానికి అది ఒక మంచి బీజంలా పడుతుంది, నీకు ఒక మంచి అలవాటుని నువ్వు అలవాటు చేసుకోవాలి, దాంతో మొత్తం జీవితమే నీది మార్పులాగా అయిపోతుందనంటే అది ఏంటని అబ్బాయి చాలా ఆతృతగా అడుగుతాడు. అడిగితే నీ రోజు పొద్దున నువ్వు మొదలుపెట్టినప్పుడు, నువ్వు మంచిగా మొదలుపెట్టినప్పుడు నీకు అంతా మంచిగానే ఆ రోజంతా స్టార్ట్ అవుతుంది. అలాగే నువ్వు ఏదన్నా ఇబ్బంది పడుతున్నట్టుగా దాని మీద నువ్వు సరిగ్గా కనుక ఆ రోజు మొదలవకపోతే ఆ రోజు అన్నీ అలాగే అయిపోతుంది, ఏదైనా దాని నుంచే మనకి ఏదైనా ప్రారంభం అవుతుంది అని ఆయన చెప్తే, అంటే మంచిగా రోజు మొదలవ్వాలంటే దానికి ఎలా మనం మొదలు పెట్టాలి, ఏ విధంగా మనం చేయాలి అని చెప్పి అబ్బాయి ఇంకా ఆతృతగా అడుగుతాడు. అడిగినప్పుడు ఏం చెప్తాడంటే ఆయన, అయితే నువ్వు పొద్దున్న ప్రతిరోజు ఉదయం అలవాటు చేసుకో, పొద్దునే లేవడం అనేది, దానివల్ల నీ జీవితంలో చాలా రకాలైన మార్పులు వస్తాయి అంటే అబ్బాయి ఇంకా ఇంట్రెస్టింగ్గా వింటూ ఉంటాడు అనమాట. అంటే ఉదయం లేవడం అంటే దానివల్ల జీవితం ఎలా మార్పు చెందుతుందని అబ్బాయి ఉద్దేశం అనమాట. అంటే ఉదయం పొద్దునే నువ్వు లేచినప్పుడు, నీకు అది తొందరగా లేచినప్పుడు ఆ అలవాటుతో రాత్రి కూడా తొందరగా పడుకుంటావు, అప్పుడు నీ యొక్క స్లీప్ అంటే నీ నిద్ర అనే ఒక అలవాటు అనేది ఉంటుంది కదా, అది ఒక రెగ్యులేషన్, నీ హ్యాబిట్ అయిపోతుంది, నీకు ఒక అలవాటు అయిపోతుంది. అంటే రోజు ఉదయం తొందరగా లేస్తావు, తొందరగా పడుకుంటావు, అంటే నీ స్లీప్ సైకిల్ అంటారు, అంటే నిద్రపోయే విధానం
ఒక రకంగా నీకు అలవాటైపోతుంది. అది ఒకటి నువ్వు చేయడం బట్టి నీకు జీవితంలో ఫస్ట్ మొదటి స్టెప్ అక్కడి నుంచి పడాలి. ఆ తర్వాత ఎప్పుడైతే తొందరగా లేస్తావో, అయితే దానివల్ల మనిషికి మొత్తం ఆ రకమైన అలవాటు వల్ల మొత్తం జీవితం బాగుండడం అంటే ఏంటి, ఇంకొంచెం వివరంగా చెప్పమంటాడు అబ్బాయి. అంటే అందులో ఏం లేదు, తొందరగా లేస్తావు, తొందరగా లేస్తే బోల్డంత సమయం ఉంటుంది. ఆ బోల్డంత సమయాన్ని నువ్వు చక్కగా ప్లాన్ చేసుకుంటావు. పొద్దున సమయంలో నీకు ఎక్కువ వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి. ఎక్కువగా నువ్వు ఏదైనా రిసీవ్ చేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. మనం కనుక చూసినట్లయితే అన్ని రకాల రిలీజియన్స్లో కూడా ఎర్లీ మార్నింగ్ లేవడం, అందరూ కూడా మాంకులను చూస్తాం మనం, లేకపోతే ప్రీస్ట్లను చూస్తాం. ప్రతి వాళ్ళు కూడా ఎర్లీ మార్నింగ్ లేచి దేవుడికి సంబంధించినవి చేసుకుంటూ ఉంటారు. అలాగే ఎర్లీ మార్నింగ్ లేవడం బట్టి విద్యార్థులకు కూడా మానసికంగా చాలా ఆ సమయం అంతా డిస్ట్రాక్షన్స్ ఉండవు. అంటే ఏ రకంగానూ వాళ్ళకి చికాకులు అనేవి ఉండవు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆ టైంలో తొందరగా రిసీవ్ చేసుకోవడానికి బుర్ర అన్ని విధాలుగా బాగుంటుంది. దానివల్ల ఏమవుతుందంటే చదివింది తొందరగా వంట పడుతుంది. అలాగే మనం ఉద్యోగం చేసే వాళ్ళకి ఉదయం తొందరగా లేవడం బట్టి బోల్డంత సమయం మిగిలి ఆ రోజు ఏం చేయాలని ప్రణాళికాపరంగా వాళ్ళు ముందుకెడతారు. అంతేకాకుండా ఉదయం తొందరగా లేచినప్పుడు ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంలో మనిషికి ఆ సూర్యరశ్మి తన మీద పడడం వల్ల, మార్నింగ్ అలా నడుచుకుంటూ వెళ్ళడం వల్ల తనకి మంచి హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే ఎలాగా, ఒక వ్యక్తిలో మంచి సెరటోనిన్ అనేది ఉత్సాహాన్ని నింపే ఒక హార్మోన్ లాంటిది రావడం, హ్యాపీ హార్మోన్ లాంటిది. తర్వాత నీకు నువ్వే ఏదైనా ఎక్సర్సైజ్ లాంటివి అవన్నీ చేయడానికి కనుక ఉన్నా, లేకపోతే ఏదైనా యాంగ్జైటీ, ఒత్తిడి లాంటివి ఉన్నా దాన్ని అధిగమించడానికి నువ్వు కొలెస్ట్రాల్ చెప్పి దానికి సంబంధించిన వాటన్నిటికీ నీవు చేసే ప్రయత్నాల వల్ల ఒత్తిడి అనేది రెడ్యూస్ అయ్యి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఉన్న తర్వాత నువ్వు ఆ రోజును మంచిగా ప్రారంభిస్తావు కనుక నీ మానసిక పరిస్థితి కూడా చాలా అనుకూలంగా ఉండి చక్కగా దాని ప్రకారం నువ్వు ముందుకెళ్ళడానికి అనుకూలత అనేది ఇంకొకటి. అంతేకాకుండా పొద్దున యోగా లేకపోతే పొద్దున జాగింగ్, వాకింగ్ ఇలాంటివి చేయడం బట్టి ఏమవుతుందంటే ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవ్వడం బట్టి నీకు అది ఒక ఫీల్ గుడ్ హార్మోన్లా ఉండి చక్కగా నీ మెటబాలిజం కానీ జీవితంలో నీ యొక్క ఆరోగ్య పరిస్థితులు కానీ అనుకూలంగా ఉంటాయి. అంటే సంపూర్ణ వికాసత్వం అనేది నీకు ఏర్పడడానికి కారణం ఎలా ఏర్పడుతుంది అంటే అటు పక్కన మెంటల్ బ్యాలెన్స్ ఉండాలి, ఫిజికల్ బ్యాలెన్స్ ఉండాలి. ఒక మనిషికి అంటే మానసికంగాను శారీరకంగాను ఆ వ్యక్తిలో ఆరోగ్యం అనేది బాగుండాలి అంటే తప్పనిసరిగా ఉదయం లేచినప్పుడు ఈ ఎండార్ఫిన్స్ అనేది, ఈ మెటబాలిజం అనేది ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి కనుక దానివల్ల పూర్తి ఆరోగ్యం అనేది ఉంటుంది. అలాగే నిర్ణయ సామర్థ్యం అనేది బాగుంటుంది. ఏం చెయ్యాలి, ఏం మాట్లాడుతున్నాను మన మీద మనకు ఒక రకమైన స్టామినా అనేది ఉంటుంది. ఇలాంటివన్నీ చేసుకుంటూ పెడితే చక్కటి సిస్టమేటిక్ ఇది. పొద్దున్న అప్పుడు అబ్బాయి అడుగుతారనమాట, ఒకవేళ ఇలా చేశాను అనుకోండి కానీ పొద్దున్న నేను లేవలేకపోతున్నాను కదా అంటే దానికి ఒక అలారంలో పెట్టుకుంటావు. అలారం పెట్టుకుంటే అది మోగంగానే వెంటనే ఆఫ్ చేయాలని చూస్తావు. దాన్ని దూరంగా పెడితే అంత దూరం నడుచుకుంటూ నువ్వు వెళ్ళడం వల్ల నిద్ర మెలకు రాగానే మళ్ళీ వెనక్కి వచ్చి పడుకోవాలని నీకు అనిపించదు. అప్పుడు ఏం చేస్తావు అంటే సమయాన్ని నువ్వు చక్కగా సద్వినియోగపరుచుకొని పొద్దున్న లేచి సరైన డైట్ తీసుకొని వాకింగ్, జాగింగ్, మెడిటేషన్, ఆ సూర్యరశ్మి వీటన్నిటితో పాటుగా నీ బుర్ర కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఏం రాస్తున్నావో నీకు అర్థమవుతుంది. ఇవన్నీ చేయడం అనేది ఒక చిన్న సింపుల్ హ్యాబిట్ నువ్వు చేంజ్ చేసుకోవడం. అంటే పొద్దున ఫస్ట్ అవర్లో నువ్వు కనుక లేస్తే ఇవన్నీ నువ్వు చేసుకోగలుగుతావు. సమయం నీ చేతుల్లోనే ఉంటుంది కనుక ఏదన్నా నువ్వు సాధించగలుగుతావు. అప్పుడు జీవితంలో సక్సెస్ కోసం నువ్వు పరిగెత్తక్కర్లా, సక్సెస్సే నీ వెనకాల వస్తుంది. కొత్తలో ఇది కొంచెం కష్టంగా ఉంటుంది ఉదయం లేవడం. ఒక 2-3 వారాలు నువ్వు అలా ప్రాక్టీస్ చేయగా ఆటోమేటిక్గా నువ్వు అలారం పెట్టకుండా కూడా నువ్వు సమయానికి లేస్తావు. జీవితంలో సక్సెస్ సాధించిన వాళ్ళు, హిస్టరీలో పేరు ప్రఖ్యాతలు పొందిన వాళ్ళు, పేరు అమోఘంగా ఉన్న వాళ్ళందరూ కూడా చేసే పని ఇదే. కాబట్టి నువ్వు దాన్ని చక్కగా ఉపయోగించుకో అని చెప్తాడు. కాబట్టి దీని ద్వారా మనకేం తెలుస్తుంది అంటే ఎవరికైనా సరే జీవితంలో సక్సెస్ సాధించాలి అనుకున్నప్పుడు వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ని ప్రణాళికాపరంగా చేసుకుంటూ ముందుకెళ్ళడంలో మార్నింగ్ లేచి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందుకు పెడితే అందరికీ కూడా అది చాలా అనుకూలంగా ఉంటుందని దీనివల్ల మనం తెలుసుకోవచ్చు.